జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఫాతిమాబీ యొక్క పూజ నిర్వర్తించడానికి మనము ఇక్కడ ఉన్నాము. ఆమె గృహలక్ష్మి యొక్క చిహ్నము. కాబట్టి మనలోని గృహలక్ష్మి తత్వము యొక్క పూజను జరుపుకోబోతున్నాము. ఒక గృహిణి ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాక స్నానానికి వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం నేను ఎన్నో కార్యములు పూర్తి చేయవలసి వచ్చింది. ఆ తర్వాతే నేను పూజకు రావటం వీలయ్యింది. కారణమేమంటే ఈ రోజుల్లో గృహిణులకు ఎన్నో పనులు ఉంటున్నాయి. నేను కూడా ఒక ఆదర్శ గృహిణిలాగా నా పనులన్నీ చక్కబెట్టుకుని మరీ వచ్చాను. భగవంతునిచే గృహలక్ష్మీ తత్వము వ్యక్తీకరింపబడి అభివృద్ధి చేయబడింది. అది మానవ సృష్టి కాదు. అది ఎడమ నాభిలో నివసిస్తుందని మీకు తెలుసును. మహ్మద్ సాబు కూతురైన ఫాతిమాబీ జీవితము ద్వారా గృహలక్ష్మి తత్వము తెలియజేయబడింది. ఆమె ఎప్పుడూ కన్యాత్వము నిర్మలత్వములతో ఒక గురువు యొక్క బంధువుగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఆమె ఒక సోదరిగా లేక కూతురుగా పుడుతుంది. ఇప్పుడు ఫాతిమా జీవితం యొక్క గొప్పదనం ఏమిటంటే ఆమె తండ్రి మహ్మద్ సాహెబ్ మరణానంతరము యథాప్రకారంగా మత ఛాందసులు మతమును తమ గుప్పెట్లోకి తీసుకుని దానిని ఒక మూఢ విశ్వాసంగా మారుద్దామని భావించారు. అంతేగాని మనిషి యొక్క ఆధ్యాత్మికోన్నతి గురించి ఎక్కువగా శ్రద్ధ చూపటం జరగలేదు. మహమ్మద్ సాహెబ్ కూడా తన అల్లుని గురించి అనేక రకములుగా వర్ణించి చెప్పాడు. ఆయనను ఈ భూమిపైకి వచ్చిన బ్రహ్మదేవుని యొక్క ఒక అవతారముగా వర్ణించడం జరిగింది. అలాగా ఆయన అల్లుడు ఆలి బ్రహ్మదేవుని అవతారము. బ్రహ్మదేవుని యొక్క మరొక అవతారము సోపానాదేవ్. మీరు పూణే నగరం వెళ్తే అక్కడ సోపాదేవుని ఆలయము చూడవచ్చు. మన ఎడమనాభి తత్వములో ఆలి, ఆయన భార్య ఫాతిమా అవతరించారు. ఆమె ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకునేది. తన ముఖమును కప్పుకుంటూ ఒక ముసుగును ధరించేది. గృహిణిగా ఒక స్త్రీ తన శీలరక్షణ కొరకు ఆ విధముగా ముఖమును ముసుగుతో కప్పుకోవలసి వచ్చింది. కారణమేమంటే ఆమె మిక్కిలి సౌందర్య రాశి. ఎంతో హింసాత్మకమైన దేశములో పుట్టింది. ఆ విధమైన ముసుగు ధరించి ఉండకపోతే వారు దాడికి గురై ఉండేవారు. మీకు తెలుసున్నట్లుగా క్రీస్తు కాలములో మేరీ మహాలక్ష్మి అవతారముగా ఎంతో గొప్ప శక్తివంతమైన వ్యక్తిత్వము కలిగి ఉన్నప్పటికీ ఆమె నిజంగా ఎవరనే విషయం ఇతరులకు తెలియకూడదని క్రీస్తు భావించాడు. కాబట్టి ఫాతిమా తన గృహకృత్యాలకే పరిమితమయ్యి ఉన్నప్పటికీ ఆమె శక్తి స్వరూపురాలు. తన భర్త అధికారమును సవాలు చేస్తున్న మత ఛాందసులతో పోరు సల్పమని వాస్తవంగా తన కుమారులను ఆజ్ఞాపించింది. ఆ పరిస్థితిలో హసన్ హుస్సేన్లు చంపబడ్డారనే విషయం మీకు తెలుసు ఉన్నదే. కేవలం అందమైన గృహలక్ష్మి తత్వమును వ్యక్తీకరించుటకు సీత యొక్క మహాలక్ష్మి తత్వము విష్ణుమాయగా ఎలాగ రూపం దాల్చిందో ఒక గొప్ప చక్కని విషయము. తనిప్పుడు అంటే ఫాతిమా చాలా శక్తివంతురాలు, అందులో సందేహము లేదు. తన పిల్లలు మరణిస్తారని కూడా ఆమెకు తెలుసును. వాస్తవంగా ఇటువంటి వ్యక్తులకు చావు లేదు. వారు చంపబడరు. వారికి బాధలు లేవు. కేవలం అదొక నాటకం. ప్రజలెంత మూర్ఖులో చెప్పడానికి వారా విధంగా నటించాలి. అయితే తత్ఫలితంగా మరొక విధానము ఆచరణలోనికి వచ్చింది. దాని ప్రకారంగా పుణ్యపురుషులను గౌరవించడం మొదలైంది. ఇది ఇండియాలో షియా వర్గమునకు చెందిన మహ్మదీయులు ఔలియా వర్గము వారి ఎడల గౌరవంగా ప్రవర్తించడం లాంటిది. ఔలియా వర్గము వారంటే నిజాముద్దీన్ సాహిబ్ లాంటి ఆత్మ సాక్షాత్కారము పొందినవారు.
ఇంకా ఇండియాలో అజ్మీరు నగరంలో చిష్టి ఉంది. దానిని హజరత్ చిష్టి అని పిలుస్తారు. ఈ గొప్ప మత ప్రవక్తలు లేక పుణ్యపురుషులందరూ షియా వర్గ ముస్లిములచే గౌరవింపబడ్డారు. కానీ వారు పూర్తిగా తమ మత పరిధులను అధిగమించలేకపోవడం వలన వారు కూడా మిక్కిలి మత ఛాందసులుగా మారడం జరిగింది. ప్రప్రథమంగా వారు అన్యమతములో ఉన్న పుణ్యపురుషుల వంక చూడరు. ఇతర మత పుణ్యపురుషులను గౌరవించరు. ఉదాహరణకు మనకు షిర్డీ సాయినాథ్ ఉన్నారు. ఆయన ముస్లిము మతస్థుడు. ఫాతిమా స్వయంగా ఆయన శిశువుగా ఉన్నప్పుడు తన ఒళ్ళో పెట్టుకుని ఎవరో ఒక స్త్రీకి ఇచ్చినదని చెబుతారు. అటువంటి మహనీయుణ్ణి కూడా ముస్లిములు లెక్క చేయరు. షిరిడీ సాయి యొక్క ఆధ్యాత్మికతను హిందువులకు సంబంధించినంత వరకు అంగీకరించకపోవడం అనేదే జరగలేదు. కానీ మహమ్మదీయులు ఆయనను అంగీకరించలేదు. అలాగే బొంబాయికి సమీపంలో ఆత్మ సాక్షాత్కారము పొందిన హాజీ మలంగ్ అనే ఆధ్యాత్మిక మహనీయుడు ఉన్నాడు. షియాల యొక్క మతమౌఢ్యమును ఆయన కూడా గుర్తించాడు. షియా అనే మాట సియా నుండి వచ్చింది. ఉత్తర భారతదేశంలో సీతాదేవిని సియా అని పిలుస్తారు. వారు ముస్లిము మతమునకు చెందని ఆధ్యాత్మిక మహనీయులున్నారనే సంగతి తెలుసుకోలేదు. అయితే వారు ఆధ్యాత్మిక మహనీయులు, కానీ వారు తమ మత పరిధి దాటి బయట చూడలేకపోయారు. అలాగే మనకు హాజీ మలంగ్ అనే ఆయన ఉన్నాడు. ఆయన హిందువులచే పూజింపబడుతూ ఉంటాడు. కొంతమంది మహ్మదీయులు కూడా అక్కడికి వెళ్తుంటారు. అందులో సందేహము లేదు. ఈ హాజీ మలంగ్ షియాల యొక్క మతమౌఢ్యాన్ని చూసి చాలా ఆందోళన చెందాడు. అందుకు విరుగుడుగా ఈయన కొందరు హిందువులను తనను పూజించడానికి నియమించుకున్నాడు. అలాంటి అనేక చర్యలను వారు చేపట్టారు. అటువంటి ఆధ్యాత్మికోన్నతులు ఎందరో ఉన్నారు. నేనొక పర్యాయము భోపాలు నగరం వెళ్ళాను. అక్కడొక గొప్ప ఆధ్యాత్మికోన్నతిని యొక్క సమాధి ఉంది. అయితే అక్కడ ఉన్న ఆయన శిష్యులందరూ ఆ సమాధి నుండి వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉన్నారు. అదెంతో దయనీయ స్థితిలో ఉంది. హిందువులు పూజించే హజరత్ నిజాముద్దీన్ సమాధి కూడా అదే రీతిలో ఉంది. వారంతా దాని మీద సంపాదిస్తున్నారు. అదొక రకమైన వ్యాపార సంస్థగా మారింది. ఈ ఆధ్యాత్మిక పుణ్యపురుషుని మరణానంతరము అక్కడ సమాధి చేయబడ్డాడు. ఎంతోమంది ప్రజలు అక్కడకు వచ్చే సందర్శకులు ఇచ్చే దక్షిణల మీద ఆధారపడి ఉన్నారు. నేను అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడున్న వారిని పలకరించాను. మీ మతమేమిటి అని అడిగాను. మేము మహమ్మదీయులం అని వారన్నారు. చనిపోయిన ఆ ఆధ్యాత్మిక పురుషుని మతమేమిటి? నేను ప్రశ్నించాను. ఆధ్యాత్మిక పుణ్యపురుషులకు మతం అనేది ఉండదు అని వారు బదులిచ్చారు. మరి మీరెందుకు వేరొక మతమును అనుసరిస్తున్నారు? ఆయన మతమునెందుకు అనుసరించరు అని తిరిగి ప్రశ్నించాను. వారికి మతము లేదు. సంస్కృతంలో చెప్పబడినట్లుగా సన్యాసులకు మతము లేదు. వారు ధర్మాతీతులు, మతమునకు అతీతులు. అయితే ప్రతి అవతారానంతరము ఈ మతమౌఢ్యము కొనసాగింది. అది షియా వర్గములోను, సున్నీలలోను, హిందువులు, ముస్లిములు అలా ప్రతి ఒక్కరూ ఒక మత ఛాందస వర్గమును సృష్టించడం జరిగింది. మత ఛాందసము మతమునకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. మీలోని అంతర్గత మతమునకు అది వ్యతిరేకము. కారణమేమంటే అది విషమును సృష్టిస్తుంది. అది విషమును కక్కి మీరు ఇతరులను ద్వేషించేటట్లు చేస్తుంది. మీరు ఇతరులను ద్వేషించడం మొదలైతే అదొక భయంకర విషజ్వాలలాగా మీలో ప్రతిస్పందించి మీలోని మంచితనాన్నంతటినీ తినేస్తుంది. మానవులు చేయగలిగిన అతి నికృష్ట చేష్ట ఏమిటంటే ఇతరులను ద్వేషించడం. అయితే వారలాగ చెయ్యగలరు. వారికిష్టమైనట్లుగా వారు చేస్తారు. కానీ జంతువులు వేటిని ద్వేషించవు. అలాగ మీరు ఊహించగలరా?
ఎలాగ ద్వేషించాలో వాటికి తెలియదు. అవి ఎవరినో కరుస్తాయి. కారణం అది వాటి సహజ స్వభావం. ఎవరినో మింగుతాయి. అది వాటి నైజం. అవి ఎవరినీ ద్వేషించవు. కానీ ఇష్టపడకపోవచ్చు. ఈ ద్వేషమనే విషయం మానవుల యొక్క ఊహ, ఆచరణల ప్రత్యేకత. కేవలం మానవులకే ద్వేషించడం సాధ్యం. ఈ భయంకర ద్వేషగుణం మహమ్మదీయ వర్గాలలో బాగా స్థిరపడింది. కర్బలా అంటే ముస్లిముల యాత్రాస్థలం సృష్టించబడినది ద్వేషం కొరకు కాదు, ప్రేమ కొరకు. ప్రతి మతమునందు ప్రేమ కొరకు ఏర్పరిచినదంతా ద్వేషముగా మార్పు చెందింది. ఇప్పుడు ఈ పూర్తి వ్యవహారం యొక్క అధ్వాన్న స్థితి ఏమిటంటే, ద్వేషమునకు పూనుకున్న వర్గం అవతల వర్గం వారు అందరికన్నా నికృష్టులని, అదేవిధంగా అవతలి వర్గం వారు మొదటి వర్గానికి చెందిన వారు అందరికన్నా అత్యంత నీచులనే అభిప్రాయంతో ఉన్నారు. ఏ న్యాయం సూత్రం లేక తర్కం ప్రకారం వారు నిర్ణయిస్తారు. అది వారిష్టం. ఆ విధంగా వారు జట్టు కడతారు. ప్రత్యేకముగా ఈ గృహలక్ష్మి తత్వము ఎందుకు సృష్టింపబడినది? ద్వేషమును పారద్రోలడానికి, కరుడు కట్టిన ద్వేషమును అధిగమించడానికి, ప్రజల మనస్సు నుండి ద్వేషమును రూపుమాపడానికి ఈ గృహలక్ష్మి తత్వము సృష్టించబడింది. ఎలాగా? మీ ఇంట్లో పిల్లల మధ్య ద్వేషాన్ని, భర్తకు పిల్లల మధ్య ఏర్పడిన ద్వేషాన్ని గృహలక్ష్మి తత్వము పోగొట్టాలి. కానీ ఇంటి యజమానురాలే ద్వేషమునకు అలవాటు పడితే మరి ఏ విధంగా దానిని ఆమె కుటుంబం నుండి తొలగించగలదు? ద్వేషమును పారద్రోలే శాంతమునకు ఆమె మూల స్తంభము. మనకు ఇండియాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. మీకు కూడా మామయ్యలు, అత్తయ్యలు వగైరా బంధువులు ఉన్నారు. గృహ యజమానురాలి బాధ్యత ఏమిటంటే, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలకు దారితీసే అన్ని రకముల అపసవ్యములను పోగొట్టి సంసారములో ప్రశాంతతను నెలకొల్పడం. పురుషుడు గృహస్థురాలిని పూజించాలని చెప్పబడింది. ఎత్ర నార్యా పూజ్యంతే తత్ర రమంతే దేవత. ఎక్కడ ఇల్లాలు గౌరవింపబడుతుందో అక్కడ భగవంతుడుంటాడు అని అర్థం. మా దేశములో గృహిణులకే గౌరవం దక్కాలి. కారణమేమంటే, మాకు ఆర్థిక విషయాలు, రాజకీయములు, పరిపాలనా సంబంధిత విషయాలు ఏమాత్రం తెలియవు. అయితే మగవారు పనికి మాలిన వారు. వారికి ఇంటి పనులు ఏమీ రావు. కేవలం స్త్రీలే వాటన్నింటినీ తమకు పరిమితం చేసుకున్నారు. కానీ మా సమాజం చాలా గొప్పగా ఉంది. దానిని ఇంటి గృహిణులే నిర్వర్తిస్తున్నారు. కాబట్టి పురుషులు గృహిణులను గౌరవించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. భర్త భార్యను గౌరవించకపోతే గృహలక్ష్మి తత్వమును ఆచరణలో పెట్టే అవకాశం ఉండదు. అది ఇంటి గృహలక్ష్మి ధర్మమును కాపాడడం లాంటిది. కొంతమంది పురుషులు, నా ఉద్దేశ్యం చాలామంది, తమ భార్యలను హింసించడం తమ జన్మ హక్కని భావిస్తారు. వారిని బాధలకు గురి చేయడం, వారిపై కోపం ప్రదర్శించడం చేస్తారు. ఆమె మంచిదైతే భరిస్తుంది. ఆమె ఒక గయ్యాళి లేక దెయ్యమైతే భర్త అణిగి మణిగి ఉంటాడు. భార్య ఒక దెయ్యంలాగా ప్రవర్తిస్తుంటే భర్త ఆమెను ఎప్పుడూ సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో ప్రేమను కనబరుస్తాడు. ఆమె దెయ్యమని అతనికి తెలుసు. అందువలన జాగ్రత్తగా ఉండడం మంచిదని భావిస్తాడు. ఏ సమయంలో దెయ్యం ఎలా ఒక పాములాగా మారి మీద పడుతుందో తెలియదు. ఆమెను ఎలా సాధించాలో లేక ఎలా ఆమెతో వాదించాలో తెలిస్తే కూడా భర్తలు భయపడతారు. అక్కడ ప్రేమ లేదు. అటువంటి స్త్రీ ఎడల భర్తకు ప్రేమ, అనురాగము, గౌరవము ఉండవు. ఆమె అంటే భయము, దడ ఏర్పడతాయి. భార్య పేరు వింటేనే భయపడతారు. అయితే కొంతమంది స్త్రీలు తాము పరపురుషులతో చనువుగా ఉంటే తమ భర్తలు తమ ఆధీనంలో ఉంటారని భావిస్తుంటారు. కానీ అటువంటి స్త్రీలు తమ ప్రాథమిక ధర్మమును, తమకున్న మూల శక్తిని కోల్పోయి కష్టాల పాలవుతారు. అలాగా గృహలక్ష్మి యొక్క ప్రాథమిక ధర్మం ఏమిటంటే, తన శీలమును అంతర్గతంగాను బాహ్యంగాను కాపాడుకొనటం.
అది సవ్యమైన పద్ధతి. సరే, చాలామంది పురుషులు దానిని తమ స్వలాభమునకు ఉపయోగించుకుంటారు. భార్య అణకువ కలిగి లేక నెమ్మదస్తురాలైతే మగాళ్ళు విచక్షణ లేకుండా ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తారు. అంతే కదా? అయితే ఈ మహిళ గృహిణిగా తాను లొంగుపాటుతనంతో ఉండకూడదని తెలుసుకోవాలి. తన స్వధర్మములకు, సచ్చీలతకు, సద్గుణములకు విధేయురాలై ఉండాలి. భర్త మూర్ఖుడైతే సరే, ఒక చిన్న పిల్లవానిలాగా మూర్ఖుడని వదిలివేయాలి. అయితే భర్త తన భార్యను తప్పక గౌరవించాలని తెలుసుకోవాలి. లేకపోతే అటువంటి భర్తను మార్చడం కుదరదు. అతని సంగతి అంతటితో ఆఖరు. అతడు ఎందుకు పనికిరాని వానన్నమాట. ప్రప్రథమంగా భర్త తన భార్య గృహలక్ష్మిలాగా ఇంటిలో గౌరవింపబడేటట్లు చూడాలి. అప్పుడు ఆశీర్వచనములు లభిస్తాయి. ఎన్నడూ భార్యను అవమానపరచడం, దూషించడం, గట్టిగా అరుస్తూ తిట్టడం లాంటివి భర్త చెయ్యకూడదు. కాబట్టి భార్య హోదాలో స్త్రీ ఎంతో గౌరవింపదగిన వ్యక్తి. నేనెన్నో పర్యాయములు చెప్పడం జరిగింది. నీ భార్య నీ మీద ఆధిపత్యం చెలాయిస్తుంటే 2 చెంపదెబ్బలు కొట్టు అని. సరే, నిస్సందేహంగా భార్య ఆధిక్యత కనపరిచే వ్యక్తిలాగా వ్యవహరించకూడదు. పైగా ఇతరులలోని పెత్తనం చెలాయించే ప్రవృత్తులను ఆమె తొలగించాలి. ఆమె శాంతికి నిధి, ఆనందమునకు మూలం. ఆమె శాంతి ప్రదాత. అలా కాక ఆమె సమస్యలను సృష్టిస్తుంటే ఆమె చెంప చెళ్ళుమనిపించి దారిలోకి తేవచ్చును. అది పర్వాలేదు. అయితే గృహలక్ష్మీ తత్వము భార్యాభర్తలిద్దరికీ ఆచరణీయము. అది కేవలం భార్య లేక భర్త మీద ఆధారపడి లేదు. ఇద్దరూ దానికి బాధ్యులే. మీరు మీ భార్యను ఇబ్బంది పెడితే మీ ఎడమ నాభి చక్రము ఎన్నటికీ అభివృద్ధి చెందదు. లేక మీరొక సమస్యలు సృష్టించే భార్య అయితే మీ ఎడమ నాభి ఎన్నటికీ బాగుపడదు. ప్రస్తుతము పాశ్చాత్య దేశములలో మహిళలతో ఉన్న సమస్య ఏమిటంటే, ఒక గృహిణిగా తమ పాత్ర గురించి వారికి సరి అయిన అవగాహన లేదు. ఒక 80 ఏళ్ల వృద్ధురాలు కూడా పెళ్లి కూతురులాగా కనిపించాలని తాపత్రయపడుతుంది. వారి అంతస్తు, హోదా గురించి వారికి తెలియదు. అంతర్గతంగా తమ హోదా, మర్యాదలను అనుభవించడం తెలియదు. వారు ఒక ఇంటికి మహారాణులు, కానీ వారు చవకబారుతనంతో చిన్న పిన్నల వలె వయసులో ఉన్న అల్పబుద్ధి గల కన్నెపిల్లలాగా వ్యవహరిస్తారు. తమ స్వంత మర్యాద గురించి వారికి తెలియదు. వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒక గృహిణిలాగా నడుచుకోరు. ఉదాహరణకు, చేతులు చాపి బెస్తవాడలో చేపలమ్మే స్త్రీలలాగా, అవసరమైతే వీధి పోరాటానికి సిద్ధమయ్యే వారిలాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు కూడా. చాలా గట్టిగా అరుస్తూ ఒక్కొక్కసారి తమ భర్తలను కొడతారని కూడా నేను విన్నాను. అంతవరకు వెళ్తుంది వారి వ్యవహారం. ఎప్పుడూ తమ భర్తలతో తమను పోల్చుకునే ప్రయత్నంతో తగువు మొదలు పెడతారు. ఉదాహరణ, నేను ఫలానా ధనవంతుని కూతుర్ని, నేను ఫలానా ఫలానా వంశం నుంచి వచ్చాను, నీ వంశం చాలా అల్పమైనది, నీ వద్ద డబ్బు లేదు, ఏం లేదు, చదువుకోలేదు. ఆ విధంగా తన భర్తను అవమానపరుస్తారు. భర్తకు ఏ పాటి గౌరవ మర్యాదలున్నా మంట గల్పుతారు. అలాంటి స్త్రీలు తమకున్న శక్తులన్నింటినీ కోల్పోతారు. ఆ తర్వాత ఆమెలో అపరాధ భావం చోటు చేసుకుంటుంది. కారణమేమంటే, ముందుగా ఎట్టి పరిస్థితులలోనూ ఒకరిని మరొకరు అవమానపరిచే హక్కు ప్రత్యేకించి సహజయోగంలో లేనే లేదు. మీ భర్తలను మీరు కించపరచడం ఊహించనలవి కాని విషయం. అతను సహజయోగి కాకపోవచ్చు, పర్వాలేదు. అతను ఉండవలసినట్లుగా ఉండకపోవచ్చు. కానీ మీ ప్రవర్తన ద్వారా, మీ శక్తి ద్వారా ఇంకా ఎన్నో విధాల మీరతన్ని రక్షించవచ్చు. కానీ మీరెందుకు మీ మీద పట్టు కోల్పోతున్నారు? ఇతరుల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ, ఇతరులను మాట్లాడకుండా చేస్తూ, మీ భర్తను నూతిలో కప్ప మాదిరిగా చేసి
ఓ మనమిద్దరం కలిసి ఆనందించాలి, మన ఇల్లు దూరంగా ఉంటే బాగుంటుంది, ఎవ్వరూ మన ఇంటికి రాకూడదు అని చెబుతుంటే, ఆఖరికి ఒక ఎలుక కూడా మీ ఇంటిలోనికి ప్రవేశించే ప్రయత్నం చేయదు. సహజ యోగంలో వీరు నా పిల్లలు, ఈయన నా భర్త, నాది నేను అని చెప్పడం కూడా సరి అయిన పద్ధతి కాదు. సహజ యోగమును అర్థం చేసుకునే వ్యతిరేక విధానం అది. ఇలాంటి విషయాలు పూర్తిగా అసంగతమైనవి. ఇవేమీ సహజ యోగి లేక సహజ యోగిని యొక్క లక్షణములు కావు. ఇలాంటి స్వార్థం, ఒంటరితనంతో ఉన్న జీవితాలు సహజ యోగ వ్యతిరేకాలు. కానీ ఒక గృహిణి ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేనెంతమందికి వంట చేయాలి? బహుశా 50 మంది భోజనాలకు రావచ్చు. అప్పుడు భర్త అంటాడు, 10 మందే వస్తున్నారు కదా, మరి 50 మందికి వంట ఎందుకు? ఒకవేళ వచ్చిన వాళ్ళు ఆకలితో ఎక్కువగా తింటే అలాగైనా 50 ప్లేట్లు ఎందుకు? ఆ వచ్చేవారు తమ స్నేహితులను వెంట పెట్టుకు రావచ్చు కదా. ఆ విధంగా తన ఉదార బుద్ధితో గృహలక్ష్మి ఆలోచిస్తుంది. తన ఔదార్యమును ఆనందిస్తుంది. అలాంటి గృహిణులు నాకెందరో తెలుసు. వారు సహజ యోగినులు కూడా కాదు. అప్పుడు ఇలా అంటారు, వదిన గారు సాయంత్రం భోజనానికి మా ఇంటికి రాగలరా? లేదు, నేను రావటం లేదు. నువ్వు ఎన్నో రకాల వంటకాలు చేస్తావు, నేను రాను. లేదు లేదు, నేను ఎక్కువ పదార్థాలు వండను. దయచేసి మీరు రావాలి. అప్పుడు ఆ గృహిణి వెంటనే బజారులో ఏ రకం కూరగాయలు ఉన్నాయి, తనేం కొనాలి, అందులో ఏవి బాగుంటాయి అని ఆలోచిస్తుంది. నీ చెప్పేది, నేను వారి గురువును కాను, తల్లిని కాను, కేవలం ఒక బంధువును. అయితే భోజనం ద్వారా వారు తమ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నారు. వారు అన్నదాతలు, అన్నపూర్ణలు. ఇది వారి సుగుణాలలో ఒకటైన ఔదార్యము. ఇటువంటి ఉదార బుద్ధి ఒక స్త్రీకి లేకపోతే ఆమె ఏ విధంగానూ సహజయోగిని కానే కాదు. నేను చెప్తున్నాను వినండి. భర్త కొద్దిగా పిసినారి కావచ్చు, పర్వాలేదు. కానీ అతని భార్య ఉదారంగా వ్యవహరించాలి. అటువంటి స్త్రీ ఒక్కొక్క పర్యాయం రహస్యంగా ధన సహాయం చేస్తుంది. అయితే అది తన స్వంత పిల్లల కొరకు కాదు, పరాయి పిల్లల కోసం. అటువంటి చక్కటి గృహిణులు సహజ యోగంలో ఉండాలి. కానీ కొన్ని సందర్భములలో నేను కలత చెందుతాను. నా మీద సహజ యోగుల కంటే సహజ యోగినుల నుంచే దాడులు వస్తుంటాయి. నేనొక స్త్రీని, స్త్రీలే నా మీద దాడి చేయటం చూసి దిగ్భ్రాంతి చెందుతాను. అది ఎందుకో నాకు అర్థం కాదు. సహజ యోగంలో ఏ విధమైన ఆధిపత్యమునకు తావులేదు. కానీ ఇటువంటి బానిసత్వపు ఊహలు, ఆధిపత్యాలు మీ అంతస్తు, అవగాహన లోపంతో ఏర్పడే తప్పుడు ఆలోచనల మూలంగా వస్తాయి. మీ గురించి మీకు తెలియదు. మీరు మహారాణి అనే సంగతి మీకు తెలీదు. మీ మీద ఎవరు అజమాయిషీ చెయ్యలేరు. ఇంటి యజమానురాలిపై ఎవరు మాత్రం అధికారం ప్రదర్శించగలరు? ఉదాహరణకు, భర్త నాకు ఈ రంగు ఇష్టం లేదు అని అన్నాడు అనుకోండి, పర్వాలేదు, దాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఎవరో వచ్చి అంటారు, అబ్బా ఎంత మంచి రంగు అని. ఆ ఆ రంగు అంత బాగుందా? అయితే నేను దానిని మార్చను అని అంటాడు భర్త. మహిళలు పురుషులను అర్థం చేసుకోవాలి. వాళ్ళ కళ్ళు పెద్దవి, కానీ సూక్ష్మమైనవి కావు. చూడండి, వారన్నింటినీ స్థూల దృష్టితో చూస్తారు. ఈ రోజున వారేదో అంటారు, రేపు ఆ సంగతి కాస్త మర్చిపోతారు. వారికి సూక్ష్మత తెలియదు. వారు అటువంటి వాటికి అతీతంగా ఉంటారు. వారున్న స్థితిలో మీరు వారిని అర్థం చేసుకోవాలి. అతను గుర్రం మీద కూర్చుంటే నేను కూడా గుర్రం మీద కూర్చోవాలి, క్రింద పడాలి. అతను మంచు మీద జారడానికి వెళ్తే నేను కూడా వెళ్తాను. అతను వ్యాయామం చేసి కండలు పెంచుకుంటే నేను కూడా కండలు పెంచుకోవాలి. అదంతా ఒక రకమైన ధోరణిని వ్యక్తపరుస్తుంది. నా ఉద్దేశ్యం, అటువంటి స్త్రీలు తాము భూమి మీద లేనట్లుగా వ్యవహరిస్తారు. పెద్ద పెద్ద కండలతో మీసాలు లేని ఈ ఆడవాళ్ళు ఎలాంటి వారో మీకు తెలియదు. అలాగా ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు మనలో ఉన్నాయి. అయితే సహజ యోగంలో ఏ రకంగానూ అణిగి మణిగి ఉండడం అనేది లేదు.
మీ గౌరవమునకు గొప్పధనమునకు మీరు లోబడి ఉంటారు. మీ శీలమునకు ఆత్మ గౌరవమునకు అన్నిటికన్నా మించి మీ స్వధర్మమునకు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే వీటన్నింటికీ యజమానురాళ్ళు మీరు. పురుషుని బాధ్యతలు పురుషులు చూసుకుంటారు. మీరు ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నారు? శాంతి దూతలుగా ఉండవలసిన మీరు కలహాలను ఎలా సృష్టిస్తారు? పేచీకోరులుగా ఎలాగ మారతారు? ఉదాహరణకు, మనం ఇద్దరు శాంతి దూతలను ఒక దేశమునకు పంపిస్తామనుకోండి. వారిద్దరక్కడికి ఒకరి పీకలు మరొకరు నరుక్కుంటే మనమేం చేయగలం? ఏ ఇబ్బందులు ఇంటిలో కలిగినా మీరు సర్దుబాటు చేయాలి. ప్రేమ వ్యక్తీకరణను మీరు చెయ్యాలి. మధురంగా మాట్లాడుతూ ఉండాలి. మీరు గృహిణి కావున మొత్తం కుటుంబం అంతా మీ మీద నిర్భయంగా ఆధారపడి ఉంటుంది. మీలో కుటుంబమంతా రక్షణ పొందాలి. ఈ ప్రేమయే మీ శక్తి. అలాగే ఈ ప్రేమను పంచడం కూడా మీ శక్తి. అలాగా ప్రేమను మీరు పంచుతూ ఉంటే ఎప్పుడూ మిమ్ములను మీరు అభివృద్ధి పరుచుకొనడం జరుగుతుంది. నేను చెప్పేది ఊహించమంటున్నాను. నాకు వచ్చే బహుమతులతో పోలిస్తే నేనెన్ని బహుమతులు ఇస్తున్నానో నాకు తెలియదు. ఆ బహుమతులను ఉంచడానికి నేను మరొక ఇల్లు కట్టాలి. నాకు వ్యక్తిగత బహుమతులు తీసుకురాకండి. వాటిని నేను స్వీకరించను అని వారికి నేను చెప్తున్నాను. అయినా కూడా ఇప్పుడు ఇంకా బహుమతులు తీసుకువస్తూనే ఉన్నారు. అందులో ఆప్యాయత, ప్రేమానురాగాలు ప్రతిబింబిస్తాయి. అది ఒక కవిత్వములాగా మీ వద్దకు తిరిగి వచ్చేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మీకు ఉదాహరిస్తాను. ప్రేమ ఏ విధంగా సాధ్యపరుస్తుందో మీకు తెలుస్తుంది. నేనొక గృహిణిగా ఉండాలని నిశ్చయించుకున్నాను. చివరి వరకు అలాగే ఉంటాను కూడా. నేనెప్పుడు ఢిల్లీలో కాపురం చేస్తున్నాను. మా ప్రథమ పుత్రిక జనన సమయం దగ్గర పడుతోంది. నేను బయట వరండాలో కూర్చుని పుట్టబోయే పాపకు స్వెట్టరు అల్లుతున్నాను. అప్పుడు ముగ్గురు వ్యక్తులు, అంటే ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు గేటు తెరుచుకుని ఇంట్లోకి వచ్చి, చూడండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు పెళ్ళయింది. ఈ ఇద్దరిలో ఒకతను నా భర్త, మరొకతను ఆయన స్నేహితుడు. అతను మహమ్మదీయుడు. మీ ఇంట్లో ఆశ్రయం పొందడానికి మేము వచ్చాము. కారణమేమంటే మేము కాందిశీకులము సీకులము. అప్పుడు నేను వారి వంక చూశాను. వారు బాగానే ఉన్నారు, మర్యాదస్తుల్లాగానే కనిపించారు. నేనప్పుడు, సరే, మీరు మా ఇంట్లో బస చేయవచ్చు అని చెప్పాను. ఇంటి బయట ఉన్న ఒక గదిలో వారిని ఉండమన్నాను. దానికి స్నానాల గది, వంటగది వగైరా సదుపాయాలు ఉన్నాయి. భార్యాభర్తలను ఆ గదిలో ఉండమని చెప్పి, దానికి ఆనుకు ఉన్న మరొక గదిలో ఆ మహమ్మదీయ వ్యక్తిని ఉండమని చెప్పాను. సాయంకాలము మా అన్నయ్య వచ్చాడు. పెద్ద గొంతుతో అరవడం మొదలుపెట్టాడు. ఏమిటి, ఈ వచ్చిన వ్యక్తులెవరో నీకు తెలియదు. వారు దొంగలవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు అని అరుస్తున్నాడు. అదే సమయంలో ఆఫీసు నుండి మా శ్రీవారు వచ్చి మా అన్నయ్యతో గొంతు కలిపారు. కారణం, వారిద్దరూ స్నేహితులు. అందువలన మా అన్నయ్య మా ఆయనతో విషయాలన్నీ చెప్పేశాడు. మగాళ్ళందరూ ఒక్కటే. చూడండి, మా అన్నయ్య మా వారితో అన్నాడు, చూడు, ఆమె అర్థం చేసుకోవటం లేదు. ఈ ముగ్గురు మనుషులకి ఇక్కడ ఆశ్రయం కల్పించింది. వారెవరో భగవంతుడికే తెలియాలి. వాళ్ళు తాము కాందిశీకులమని చెప్తున్నారు. ఇంకా ఏవో కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. అతను మహమ్మదీయుడో హిందువో ఆమెకు సరిగ్గా తెలియదు. ఆమెకి ఇద్దరు భర్తలున్నారేమో. ఆ సంగతి దేవుడికే తెలియాలి. ఒక భర్త ఫలానాలాగా, అలాగా వారి గురించి అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. అయితే మరుసటి రోజు ఉదయానికి ఆ సంగతులన్నీ మర్చిపోయారు. క్రితం రాత్రి వారితో అన్నాను, సరే, ఈ రాత్రికి వాళ్ళనిక్కడ ఉండనియండి, సరేనా? ఇప్పుడే వారిని బయటకు పొమ్మనలేను. ఒక్క రాత్రి వాళ్ళు ఉంటారు. మరునాటి ఉదయానికి ఎవరో క్రొత్తవారు అక్కడ ఉంటున్నారనే సంగతి వాళ్ళిద్దరూ మర్చిపోయారు. మగాళ్ళు అలాగ ఉంటారు. మొదట్లో ఎంత పెద్దగా కేకలు వేసి అరిచి గోల చేశారు వాళ్ళు. సరే, ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. ఇప్పుడిక అరవడం మానేయండి, లేకపోతే వాళ్ళు బాధపడతారు. కేవలం ఒక్క రాత్రికి ఉండనివ్వండి. అప్పుడు వాళ్ళిద్దరూ శాంతించారు.
మరునాటి ఉదయాన్నే వారి ఆఫీసులకు వెళ్ళిపోయారు. వాళ్లకు టైం లేదు. కేవలం ఆఫీసు ఉన్న రోజుల్లోనే వారు చురుగ్గా ఉంటారు. మిగతా సెలవు దినాల్లో బద్ధకస్తులుగా ఉంటారు. కానీ ఆ తర్వాత జరిగేదేమిటంటే వాళ్ళు ముగ్గురు మా ఇంట్లో ఒక నెల పాటు ఉన్నారు. ఆ స్త్రీకి ఉద్యోగం రావడం మూలంగా ఆమె భర్త, ఆ ముస్లిము వ్యక్తి ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. అయితే అదే సమయంలో ఢిల్లీ నగరంలో పెద్ద అల్లరి చెలరేగింది. కారణం ఏమంటే పంజాబ్లో అనేక హిందూ, సిక్కు మతస్థులు హత్యలకు గురయ్యారు. దాని ప్రభావం ఢిల్లీ నగరానికి సోకడం మూలంగా అక్కడ కూడా ముస్లింలందరినీ చంపడం మొదలుపెట్టారు. అదే సమయంలో ముగ్గురు, నలుగురు సిక్కులు, ఒకరిద్దరు హిందువులు మా ఇంటికి వచ్చి, మీ ఇంట్లో ఒక మహ్మదీయ వ్యక్తి ఉన్నట్లుగా తెలిసింది అని అన్నారు. లేదు, నేనెలాగా అలాంటి వ్యక్తికి ఆశ్రయం ఇస్తాను అని అన్నాను. మేము నమ్మం, మీ ఇంట్లో ఉన్నాడు, అతన్ని మేము చంపేయాలి అని అన్నారు. చూడండి, నేను పెద్ద బొట్టుతో ఉన్నాను. నాలాంటి స్త్రీ ఒక ముస్లింను ఇంట్లో దాస్తుందని మీరు నమ్మగలరా? అప్పుడు వారు నేనొక పక్కా హిందూ మత ఛాందసురాలినని నమ్మారు. చూడండి, ఇప్పుడు మీరు నా ఇంట్లోనికి ప్రవేశించాలంటే నా శవం మీదుగా మీరు వెళ్ళవలసి వస్తుంది. బ్రతికుండగా నేను మిమ్మల్ని లోపలికి అనుమతించను అని గట్టిగా చెప్పాను. నా మాటలు విని చాలా భయపడి వారప్పుడు వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ లోపల ఉన్న ఆ ముస్లిం వ్యక్తి విన్నాడు. అతను బయటకు వచ్చి, నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ ప్రాణమును పణంగా నా కొరకు ఎందుకు పెట్టారు అని అడిగాడు. ఏం లేదు, ఏం జరగలేదు అని అన్నాను. ఆ విధంగా ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ప్రస్తుతం ఈ ముస్లిము పెద్ద మనిషి ఒక ప్రఖ్యాత కవి. పేరు సహీర్ లుధియాన్వి. ఆ స్త్రీ ఒక గొప్ప సినీ నటిగా మారింది. ఆమె పేరు అచలా సచ్దేవ్. సినిమాల్లో తల్లి పాత్రలు ధరిస్తూ ఉంటుంది. ఇదంతా నాకు తెలుసు. ఒక రోజున వారంతా ఇలాగవుతారని తెలుసును. అయితే ఈ విషయం గురించి నేనెవ్వరికీ చెప్పలేదు. ఒకవేళ వారికి నేను బొంబాయిలో ఉన్నట్లు తెలిస్తే వారు నా ఎడల అత్యుత్సాహము ప్రదర్శించి హడావిడి చేస్తారు. అలాంటి విషయాలకు నాకు వ్యవధి లేదు. యువతీ యువకుల కొరకు మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యముతో మేమొక చలనచిత్ర సంస్థను మొదలు పెట్టాము. ఆ తర్వాత అదంతా ఒక ప్రహసనంగా ముగిసింది. వారెన్నడూ నా మాట వినలేదు. ఏది ఏమైనా జరిగిందేదో జరిగిపోయింది. సరే, వారంతా అన్నారు, మేము తీసే సినిమాకు అచలా సచ్చుదేవును తల్లి పాత్రకు తీసుకువద్దామనుకుంటున్నామని. అప్పుడు వారితో సరే, అలాగే కానియండి. అయితే ఈ విషయంలో నాకు ఏ సంబంధము లేదు. ఆమెతో నా గురించి ఏమీ చెప్పకండి అని అన్నాను. అలాగా 1 సంవత్సరం గడిచిపోయింది. వారు ఆ సినీ నటి వద్దకు వెళ్ళి అడిగేసరికి ఆమె తన వ్యాపార ధోరణిలో ఎంత పారితోషికం ఇస్తారని బేరం పెట్టింది. తాను ఉచితంగా నటించలేనని, అందరూ అలాగే అడుగుతారని, తనకు ఇంత మొత్తంలో డబ్బు ఇవ్వాలని, దానితో పాటు ఒక సిల్కు చీర కూడా ఇవ్వాలని ఆంక్షలు పెట్టింది. వారు సరే, అలాగే ఇస్తాం, కనీసం సినిమా ప్రారంభ ముహూర్త సన్నివేశమునకు తప్పక రావాలని ఆమెను కోరారు. వారు చెప్పినట్లుగా ఆ నటి ముహూర్త సమయమునకు వచ్చింది. ఆ సమయంలో నేనక్కడ ఉన్నాను. ఆమె నా వంక చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె నన్ను చూస్తుంది. ఆమె కళ్ళ వెంట నీరు జలజలా రాలింది. ఆమె నోటి వెంట మాట రాలేదు. అంతే, వెంటనే ఆమె వచ్చి నా చేతుల్లో వాలిపోయింది. ఆమె అంది, అమ్మా, ఇన్ని సంవత్సరాలు మీరెక్కడ ఉన్నారు? మీరెక్కడ ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ పైన ఆమె నా గురించి చెప్పడం మొదలుపెట్టింది. అక్కడ సహీర్ లుధియాన్వి కూడా ఉన్నాడు. ఇక్కడ ఈమె అంటే శ్రీ మాతాజీ ఎందుకు ఉంది అని అడిగాడు. ఇది ఆమె కార్యక్రమము అని అక్కడ వారన్నారు. ఓరి భగవంతుడా, మాకీ సంగతి ముందెందుకు చెప్పలేదు? చూడండి, ఆమె అంటే మేము ప్రాణాలు సైతం అర్పిస్తాం అని అక్కడున్న వారిని ఉద్దేశించి చెప్పాడు. ఆ కళాకారులలో వచ్చిన మార్పును చూసి అక్కడి వారంతా అమితాశ్చర్యం పొందారు. ఇంతలో ఆమె అంటే అచల సచదేవు, మాకు పారితోషకంతో పని లేదు, నేను ఈ ప్రణాళికకు అవసరమైన నిధులు సమకూరుస్తాను, మీరింకేమీ చెప్పకండి అని అంది. చూడండి, నేను కేవలం ఒక సాధారణ గృహిణిని.
నా భర్త ఆస్తిపాస్తుల మీద నాకేమీ హక్కులు లేవు. మా అన్నయ్య పెత్తనం చెలాయించే వ్యక్తి. మా అన్నయ్య మా వారు కలిసి వారి కోపావేశాలతో ఆ రోజు రాత్రి నన్ను చంపినంత పని చేశారు. అప్పుడు నేను వారిద్దరినీ శాంతపరిచాను. ప్రస్తుతం జరిగిన సంగతులను మా శ్రీవారికి అన్నయ్యకు నేను చెప్పినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు. ఆనాటి వ్యక్తులే ఈ రోజున ఈ విధంగా ఉన్నారన్నాను. వారిలో వచ్చిన మార్పు చూడండి, ఎంతగా మారిపోయారో చూడండి. ఆ ముహూర్త కార్యక్రమం చివర్లో ఇలా అన్నారు: ఈ పైన మేము ఇటువంటి సంస్థలు మా సేవలు కోరితే కాదనము. మేము చేసిన తప్పుల్లో ఇదే ఆఖరిదని మేము భావిస్తున్నాము. అలాగ ధనార్జన అనే కోరిక సంపూర్ణంగా వారి నుండి తొలగిపోయింది. ఆ తర్వాత ఆమె దాతృత్వ సంస్థలకు చెందిన అనేక సినిమాలకు పనిచేయడం జరిగింది. అలాగే లుధియాన్వి కూడా ఉచితంగా అనేక గేయాలు వ్రాసాడు. కాబట్టి ఒక స్త్రీ పురుషుణ్ణి ఉదార స్వభావినిగా మార్చగలదు. కారణమేమంటే ఆమెయే ఉదార స్వభావురాలు. ఆమెలో ఎన్నో చక్కని గుణములు ఉన్నాయి. ఆమె ఒక కళాకారిణి కనుక తన చుట్టూ, ఇంట్లో, సంసారంలో, తన సమాజంలో ఎన్నో చోట్ల అందమును సృష్టించగలదు. అంతేగాని ఏ ఒక్క స్త్రీ పురుషునిలాగా దెబ్బలాడదు. పురుషులకైతే సంఘాలు, సంబంధిత సంస్థలు ఉంటాయి. తమ హక్కుల కొరకు వీటిని ఉపయోగించుకుంటారు. పురుషుల్లో కొంతమంది ఎంతో క్రూర స్వభావులున్నారని నేను అంగీకరిస్తాను. కొన్ని న్యాయ సూత్రాలు కూడా ఎంతో క్రూరంగా ఉన్నాయి. వారి కన్ని ఫలానా ఫలానా అని వివరించి చెప్పాలి, కానీ అది సరి అయిన మార్గం కాదు. అయితే స్త్రీలను కించపరిచే పురుషులను బాగు చేయడానికి మరొక మార్గం ఉంది. గణాలను తమ చుట్టూరా ఉంచుకునే ఒక గొప్ప సుగుణమును స్త్రీలు కలిగి ఉన్నారు. శ్రీ గణేశుడు కూడా వారి వెంట ఉన్నాడు. అయితే స్త్రీలు శీలము తప్పి తమ అంగాంగ ప్రదర్శన, సౌందర్య ప్రదర్శన చూస్తూ తద్వారా లబ్ధి పొందే స్త్రీలెన్నడూ ఆశీర్వదింపబడరు. కాబట్టి సుగుణవంతులైన స్త్రీలు ఎంతో శక్తి కలిగి అవసరమైనప్పుడు తమ వీరత్వమును ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు మనకు ఝాన్సీ రాణి ఉంది. ఆమె ఒక మామూలు గృహిణి. ఆంగ్లేయులతో యుద్ధం చేసింది. వారు కూడా ఆమె యొక్క ధీరత్వమునకు ఆశ్చర్యపడ్డారు. యుద్ధం ముగిసిన తర్వాత వారు అన్నారు, మనకు ఝాన్సీ రాజ్యం చేజిక్కింది, అయితే కీర్తి మాత్రం ఝాన్సీ రాణికే దక్కింది. ఆ విధంగా మనకెందరో స్త్రీలు ఉన్నారు. నూర్జహాను, అహల్యాబాయి, ఇంకా ఎందరో గొప్పవారు మన వ్యవస్థ కారణంగా ఇండియాలో ఉన్నారు. అలాగే రాణి పద్మిని, చాంద్ బీబీ, అలాగా ఎంతో మందిని పేర్కొనవచ్చు. వారెంతో గొప్ప మహిళలైనప్పటికీ అందరూ గృహిణులే. కాబట్టి స్త్రీలలో భూమాతకున్న అంతర్గత శక్తి లేక విద్యుత్ శక్తి లాంటి అంతర్గత శక్తి ఉంది. ఇక్కడ మీరు కరెంటు దీపాలు చూస్తున్నారు. ఒకటా రెండా దీపాలు అన్నది కాదు, వాటి అంతర్గత శక్తి ఏమిటన్నది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసినది మనం అంతర్గత శక్తిని కలిగి ఉన్నామని, దానిని కాపాడుకొనుటకు తగిన హుందాను, గౌరవమును, ధర్మమును, సచ్చీలతను మనలో మనం కలిగి ఉండాలని భర్తలు తమ భార్యలను గౌరవించాలి. కానీ మగవారు మరొక రకమైన మూర్ఖత్వంతో ఉన్నారు. శీలవంతులై చక్కగా ఉండి తమను ప్రేమిస్తున్న భార్యలను వారు గౌరవించరు. తమను సామూహికంగా ఉండమని, ఉదార బుద్ధి కలిగి ఉండమని, సహజ యోగమును వ్యాప్తి చెయ్యమని చెప్పే భార్యలను వారు లెక్క చేయరు. తమ భర్తలు సంతోషంగా, ఆనందంగా ఉండాలని, సహజ యోగ అభ్యాసము చేయాలని ఆశించే భార్యలంటే భర్తలకు చిన్న చూపు. దానికి బదులుగా మగాళ్ళు పనికి మాలిన చవకబారు స్త్రీల వెంబడి పడతారు. అలాంటి దెయ్యాల్లాంటి ఆడవాళ్లలో ఉన్న ఆకర్షణ ఏమిటి? తప్పక వారిలో దెయ్యాలు ఉండి ఉంటాయి. అలాంటి వారి చేత ఎందుకు ఆకర్షితులవుతారో నాకు తెలియదు. ఇటువంటి తప్పుడు ప్రవర్తనల ద్వారా పురుషులు, స్త్రీలు రక్షణ కోల్పోతారు. తత్ఫలితంగా ఇద్దరు కష్టాల్లో పడతారు. పురుషుడు తన భార్యను పట్టించుకొనక అనుచితంగా ప్రవర్తిస్తుంటే చివరకు ఆ వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ బారిన పడతాడు. స్త్రీ కూడా పై విధంగా తన భర్తతో ప్రవర్తిస్తూ భర్తను అవమానపరుస్తుంటే
ఆమె ఉబ్బస వ్యాధికి గురవుతుంది. లేక మరొక తీక్షణమైన మెదడుకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, రక్తం తనలో పూర్తిగా నీటిని కోల్పోవడం వగైరా రోగాలు రావచ్చు. కారణమేమంటే వీటన్నింటికీ కారణమైన ఎడమ నాభి చక్రం ఎంతో ముఖ్యమైనది. మీ ఎడమ నాభి హడావిడి పడుతుంటే, మీరు ఉరుకుల పరుగుల మీద విపరీతంగా పనులు చేస్తుంటే అప్పుడు అది దెబ్బతిని మీకు బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. ఆడవాళ్ళు సన్నగా నాజుగ్గా ఉండాలని ప్రయత్నించేవారు ఉండడం, వారి భర్తలు చిరాకుగా ఉంటుండడం నేను గమనించాను. ఎందువలన ఎప్పుడూ భార్య తన భర్తను ఏదో కారణం చేత పరిగెత్తిస్తూ ఉంటుంది. ఏదో పని చెప్తుంటుంది. అది తేలేదు, ఇది తేలేదు అని విసిగిస్తుంది. కోకా కోలా తీసుకురమ్మంటే తీసుకురాలేదని అలుగుతుంది. ఫలానా పని చెయ్యలేదంటుంది. అతనేదో నిత్య పాపాత్ముడైనట్లు. అటువంటి పరిస్థితులలో భర్త భార్య చెప్పిన వెంటనే ఉరుగుతాడు. అలాగ ఎప్పుడూ ఉరుకుతుండడం వలన అతనికి ఏదో రోగం వస్తుంది. అలాగే హింసిస్తుండడం వలన ఆమెకేదో అవుతుంది. అలాగే హింసిస్తుండడం వలన ఆమెకేదో అవుతుంది. ఇక వారిలో ప్రేమ, సంతోషము, సౌఖ్యములు కరువవుతాయి. ఇక తమ శరీరాకృతి సన్నగా నాజుగ్గా కనిపించాలనే పిచ్చి ఆడవాళ్లకు ఉంది. ఇప్పుడది క్రమేణా తగ్గుముఖం పడుతున్నందుకు సంతోషం. అది అమెరికా దేశం నుండి దిగుమతి అవుతుంది. ఈ పిచ్చితనం మిమ్మల్ని తమాషాగా మారుస్తుంది. స్త్రీలు స్త్రీలుగానే ఉండాలి. వారు గృహిణులుగా ఉంటూ సంసారంలో స్థిరపడాలి. సంసార జీవనంతో సంతృప్తి చెందాలి. ఎప్పుడూ ఎక్కడెక్కడికో తిరుగుతూ ఇంటి పట్టున ఉండక ఉంటుంటే అటువంటి మహిళ గృహిణి కానే కాదు, ఒక పని మనిషి అవుతుంది. ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒక స్త్రీ పని మనిషిగా జీవనం చేస్తుంది. ఆమెకు వివాహమైంది. అయినా ఆమె తన పాత అలవాటుతో ఇంటింటికి తిరుగుతూ తన స్వంత ఇంట్లో ఉండలేకపోయింది. అయితే ఆ ఇల్లు ఉన్నది ఎవరి కొరకు? తన కొరకు. భర్త, పిల్లల కొరకు మాత్రమే కాదు, గృహం ఇతరులను ఆహ్వానించడానికి ఉద్దేశింపబడింది. ఇలాంటి అందమైన సదుపాయాలను మీరు వచ్చి కూర్చుని ఆనందించడానికి భూమాత ఎన్నింటినో సృష్టించింది. సహజ యోగంలో మనం ఒక సర్వసాధారణ విషయం గమనిస్తుంటాము. వివాహమైన తర్వాత దంపతులు ఒకరి మీద మరొకరు అభిమానమును వ్యక్తపరుచుకుంటూ సహజ యోగమును మర్చిపోతారు. తత్ఫలితంగా ఆ తర్వాత వారి సంతానం కష్టాల పాలవుతుంది. పిల్లలు విసిగిస్తూ విచిత్రమైన ప్రవర్తనలతో, ఎవరన్నా గౌరవం లేక ఇంట్లో వారిని వేధించుకు తినేస్తుంటారు. ఇంకా తల్లిదండ్రులకు భౌతికమైన సమస్యలు కూడా ఉంటాయి. అదే పిల్లలను కొట్టడం మీరెవరినో శిక్షిస్తున్నారని కాకుండా అప్పుడు మీ స్వభావమే శిక్షకు గురవుతుంది. ఉదాహరణకు, మీ చేతిని నిప్పులో పెడితే అది కాలుతుంది. నేను చెప్పేది, అప్పుడు మిమ్మలను ఎవరు శిక్షిస్తున్నారు? మిమ్మల్ని మీరే శిక్షించుకుంటారు. అలాగా పిల్లలు ఆకతాయిలుగా మారతారు. తన కుటుంబం, తన తిండి, తన ఇల్లు గురించిన స్వార్థంతో మగాడు ఉంటే ఇక దేవుడే అటువంటి కుటుంబమును రక్షించాలి. అదే ఆడదైతే కొంతవరకు పర్వాలేదు. కాబట్టి పురుషుడు స్వంత ఇంటి కోరిక, ఉద్యోగం, పిల్లల సంరక్షణ, సంసారం వగైరా విషయాలలో నిరంతరం వెంపర్లాడుతుంటే అతనినెవరూ రక్షించలేరు. నా ఉద్దేశ్యం, మన కుటుంబం అంటే అది కేవలం ఒక పురుషుడు స్త్రీకి సంబంధించింది కాదు. మొత్తం జగత్తంతా మన కుటుంబమే. మన మీద మనం ఆధారపడి లేము. మీరు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒంటరిగా ఉంటూ ఉంటే ఈ రోజున మీకు నేను ఒక హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంది. అలాగ ఒంటరి జీవనం సాగించేవారు ఒక రోజున భయంకరమైన రోగాల బారిన పడతారని చెప్తున్నాను. అప్పుడు సహజ యోగమును నిందించడం వలన ప్రయోజనం ఉండదు. సహజ యోగమునకు తనదైన చక్కని భగవత్ సామ్రాజ్యం ఉంది. అయితే భగవంతుని సామ్రాజ్యంలో మీరంతా సామూహికంగా ఉండాలి. కానీ దుష్టురాలైన భార్య సమస్యలను సృష్టించగలదు. ఆమె ఏదో సమస్య తీసుకువచ్చి స్త్రీలతో ముఠా ఏర్పరుస్తుంది. తన దెయ్యాలతో పొర్లుకుంటూ అందరి దగ్గరకు పరిగెత్తుతుంది. లేక తన చదువు, హోదా, ధనము గురించిన భావనతో ఆమె ఎప్పుడూ ఉండవచ్చును. అప్పుడు కూడా ఆమె తన భర్తను ఒంటరిగా ఉంచవచ్చును. అటువంటి వారు
తాము తీసుకున్న గొయ్యలో తామే పడతారు. అయితే అది భగవంతుడు విధించిన శిక్ష కాదు. కాబట్టి సహజ యోగంలో గృహలక్ష్మి తత్వము ఎంతో ప్రాధాన్యమైనది. సహజ యోగంలోనికి వచ్చిన పిమ్మట ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజలు చాలామంది తమ యొక్క గృహలక్ష్మి తత్వమును విస్మరించడం జరిగింది. అలాగా గృహలక్ష్మి బయటకు వెళ్ళిపోతే మధ్య హృదయ చక్రంలో అవరోధము ఏర్పడుతుంది. కాబట్టి జిత్తులు చేసే మహిళలు అటువంటి ప్రయత్నములను వెంటనే విడిచిపెట్టాలి. కారణమేమంటే అదెంతో అమర్యాదకరమైనది. అటువంటి స్త్రీలనెవ్వరూ గౌరవించరు. అయితే ఇటువంటిది లీడర్ల భార్యల విషయంలో ఎంతో వాస్తవం. సహజ యోగంలో ఒక లీడరు భార్యకు లేక లీడరుకు ఉండే హోదా అత్యంత స్వల్పం. ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. కాగా మీకున్నది వారికంటే ఎంతో ఎక్కువ. మీరొక ఆధ్యాత్మికోన్నతుడైన సాధువును నీవు రాజువు అవుతావా అని ప్రశ్నిస్తే అతను ఏమిటి, మీరు సముద్రాన్ని ఒక చిన్న కప్పులో ఇమిడ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా అని అంటాడు. ఇది స్వల్పంలో స్వల్పం. తమ జీవితం యొక్క పరమార్థం సేవయని భావించేవారు మరొక రకమైన మూర్ఖులు. వారి జీవితం ఆనందమయంగా ఉండాలి, అంతేకాని సేవ కాదు. మీరు కేవలం సేవా దృక్పథం కలిగి ఉంటే, అయ్యో నేను ఎంతో త్యాగం చేస్తున్నాను, నా తపస్సంతా ధారపోస్తున్నాను, అంతా పోయింది, ఇక మీరు ఒక తపస్విలాగా మిగిలిపోతారు, ఒక చిక్కుడు తీగలాగా సిలువ కట్టడానికి పనికి వస్తారు. కాబట్టి సహజ యోగం అంటే ఆనందమే. ప్రతి విషయంలో అటువంటి ఆనందానుభూతి లేకపోతే అది ఆనందము కాజాలదు. మీరు చెరకు గడ నుండి రసమును తీసివేస్తే ఇక మిగిలేది ఏమిటి? చెరకు పిప్పి. అదే విధముగా సేవ, తపస్సు అని చెప్పబడే వాటిలో మాధుర్యము లేదు. అదంతా పోతుంది. కాబట్టి అలాంటి మాధుర్యము గృహిణుల ద్వారా సృష్టింపబడుతుంది. కొంతమంది గృహిణులు నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. అది పాడు చేయకండి, దానిని చక్కగా ఉంచండి, అది జాగ్రత్త. సరే, భర్త ఇంటికి ఒక అపరాధిలాగా వస్తాడు చూడండి, అతను చైనా దుకాణంలో ఒక ఎద్దులాగా ఉండాలి. ఒక విధంగా అది మంచిదే, అతనికి ఏ పని చేయడం రాకపోవడం మేలే. అలాగ ఉండడం మీకు అంటే స్త్రీలకు కూడా మంచిదే. కానీ ఎప్పుడూ భర్తను ఒక బానిసలాగా చూడడం, ఈ పని చెయ్యి, నా కోసం నువ్వేమీ చేయలేదు, ఇప్పుడు నా కోసం ఈ పని చెయ్యి, ఇలాంటి ప్రవర్తన ఒక గృహిణికి తగదు. భూమాత లాంటిది ఆమె కర్తవ్యం. అయితే భూమాత ఎన్నడైనా ఫిర్యాదు చేస్తుందా? సమస్తం పుష్కలంగా ఆమె మీకు ఇస్తుంది. సమస్తం తనలో కలిగి ఉండడమే ఆమె యొక్క గొప్పతనం. అటువంటి గౌరవము, శక్తులు మీకు ఉన్నాయి. ఇతరులు ఆమెకు ఏదో ఇవ్వడం గురించి ఆమె ఎందుకు పట్టించుకుంటుంది? నాకేదో కొనమని ఈ రోజు వరకు నా భర్తను నేను కోరలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు నేనెన్నడూ ఏది ఆయనను అడగలేదు. కాబట్టి గృహలక్ష్మి అయిన స్త్రీ ఆత్మ సంతృప్తితో జీవించాలి. కారణమేమంటే ఇవ్వడమే ఆమె పని. ఇతరులకు ఇవ్వడమే పనిగా గల స్త్రీ ఇతరుల నుండి ఏదో కావాలని ఎలాగ కోరుతుంది? ఆమె ప్రేమను పంచాలి. కారణం ఆమె ప్రేమమూర్తి కనుక ఇతరులకు సకల సేవలు మర్యాదలు చేయాలి. తన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ ఇవ్వాలి. ఇతరులను శాంతపరచాలి. ఆహా, ఎటువంటి గురుతర బాధ్యత! ఒక స్త్రీ యొక్క బాధ్యత ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాజు కన్నా, లేక అందరికన్నా కూడా ఎక్కువైనది. అటువంటి బాధ్యత ఉన్నందుకు ఆమె గర్వపడాలి. ఒక గృహిణి సహజయోగ లీడరు కన్నా ఎక్కువ బాధ్యత కలిగి ఉంటుంది. కానీ లీడర్ల భార్యలు మాత్రం ఘోరంగా వ్యవహరిస్తుండవచ్చు. కారణం తామే లీడర్లని వారు భావిస్తారు. అయితే ఇది స్వల్పంలో స్వల్పం. నీ చెప్పేది అది ఒక సాగరంలోని నీరంతా ఒక కప్పులోకి రావడం లాంటిది. వారి ప్రవర్తన విచిత్రంగాను అసాధారణంగాను కనిపించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. సుమారు 100 మంది కుటుంబ సభ్యులు కలిసి జీవించే ఒక కుటుంబము నా మెట్టినిల్లయ్యింది. అందులోని ప్రతి ఒక్కరూ నేనంటే ఎంతో ఇష్టపడతారు.
నేను లక్నో నగరంలో ఏ ప్రాంతమునకు వెళ్ళినా నన్ను చూడ్డానికి అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కానీ అదే నా భర్త వెళితే ఆయనను చూడ్డానికి ఒక్కరు కూడా రారు. ఆ విషయం గురించి నా భర్త ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వారందరికీ ఆయన బంధువు, నేను కాదు. అయితే వారంతా నన్ను చూడ్డానికి వస్తారు కానీ అతని కోసం కాదు. వారందరికీ నేను ప్రేమను పంచకపోతే, వారడిగినది నేనివ్వకపోతే నన్ను చూడ్డానికి వారు వచ్చి ఉండేవారు కాదు. కాబట్టి అలాంటి వారు సంరక్షకులు. ఇతరుల కొరకే సంరక్షించి ఉంచుతారు. వారి స్వంతము కొరకు మాత్రం వారు అలా దాచి ఉంచుకొనవలసిన అవసరము లేదు. ఇప్పుడు మనలో ఎంతోమంది మూర్ఖురాళ్ళు ఉన్నారు. వారిని హిందీలో బుద్ధులు అంటే మొద్దువారు అంటారు. కారణం తమకు ఎటువంటి శక్తులున్నాయో వారికి తెలియదు. వారి బాధ్యత గురించి వారికి తెలియదు. వారి ముందు నన్ను ఉదాహరణగా పేర్కొనవచ్చు. నాతో ఇదొక పెద్ద సమస్య. లీడర్ల భార్యల్లో 60% వరకు చాలా భయంకరమైన వారు. ఇక అలాంటి వారితో సహజ యోగము మునిగిపోతుంది. వారి భార్యలు ఆశ్రమంలో ఉండలేరు. వారి భోజనం ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం భర్తలు అందరికీ భోజనం అందేలాగా చూడాలి. అంటే నేను చెప్పేది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకొనబడాలి. అందరి భోజనము అయిన పిమ్మట వారు భోజనం చేయాలి. ప్రతి ఒక్కరికి పడుకునే సదుపాయం కల్పించాలి. అందరూ చక్కగా పడుకునేట్లు చూడాలి. ఆ తర్వాతే వారు నిద్రపోవాలి. అయితే భార్యలు కూర్చునే ఉంటారు. వారు చిన్నపాటి మాతాజీలైపోతారు. లేకపోతే శ్రీ మాతాజీ కంటే ఎక్కువగా ఉంటారు. అది నాకు తీసుకురండి, అది పట్టుకురండి వగైరా ఆజ్ఞాపిస్తుంటారు. చాలామందికి వంట చేయడం కూడా రాదు. ఇప్పుడు అది తప్పక అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు వారు హృదయపూర్వకంగా వంటలు వండాలి. వంట చేయగలిగి ప్రేమతో అందరికీ వడ్డించాలి. ఇది అన్నపూర్ణ యొక్క కనీస ధర్మం. అయితే భర్తలు భార్యల వంటలకు పేర్లు పెట్టకూడదు. ఆరంభంలో ఏవో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు, కానీ వారిని ప్రోత్సహించాలి. వారి మంచితనాన్ని మెచ్చుకోవాలి. వారిలోని సుగుణములను అభినందించాలి. సహజ యోగంలో హుషారుగా పాల్గొనే వనితలను నేను చూశాను. అయితే వివాహానంతరం వారు సహజ యోగమునకు దూరమయ్యారు. వారి భర్తలు కూడా సహజ యోగులుగానే ఉండాలి, కానీ వారెక్కడా కనిపించడం లేదు. ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. కొన్ని పర్యాయంలో నేను వస్తే వారు కూడా వస్తారు, లేకపోతే కనబడరు. ఇక్కడ ఉన్న ఈ సహజ యోగిని ఆ విషయం గురించి అడగ్గా చాలామంది ఇక్కడ అలాగే ఉన్నారని ఆయన చెప్పారు. అంటే భర్తలలో ఏదో లోపం ఉందన్నమాట. ఎందుకంటే వివాహములకు పూర్వము స్త్రీలు బాగానే ఉన్నారు. కాబట్టి మనలో గృహలక్ష్మి తత్వం మనం అందరం కలిసి అభివృద్ధి చెందడానికి, ఎప్పుడూ కలిసి ఉండడానికి, ఐక్యంగా అంతర్గతంగా ఎదగడానికి ఎంతో ముఖ్యమైనది. నిన్న నేను చెప్పినట్లుగా ఇప్పుడు మీకు మనకున్న సంగీత రాగముల గురించి చెప్తాను. రా అంటే శక్తి, గా అంటే సంస్కృతంలో గతి, అంటే చొచ్చుకుని వెళ్ళేది లేక అన్నిటిలోకి ప్రవేశించగలిగేది అని అర్థం. అవి సూక్ష్మ లేక పరిశుద్ధ గుణములు. దానిలోనికి మనం ఏదైనా పంపితే పంపిన దానిని మనం ఎక్కడైనా తిరిగి పొందవచ్చును. రాగము శక్తి కనుక అది ఈదరు అంటే ఆకాశములోనికి ప్రవేశించి మీ ఆత్మను స్పృశిస్తుంది. రాగం అంటే అది అర్థం. ఈ రాగాలు ఒకలాగా ఇల్లాలితో పోల్చవచ్చు. మీరు మిలిటరీ బ్యాండ్ వింటుంటే విసుగొస్తుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, కానీ అందమైన రాగం శ్రావ్యంగా ఉంటుంది. ఈ శ్రావ్యతే ఒక అందమైన భావన కలిగిస్తుంది. ఒక ఇల్లాలు తన ఇంటిని అలంకరించుకున్నట్లు, ప్రతి ఒక్కరిని శాంతపరుస్తున్నట్లు, వారిని ఆనందపరుస్తూ వారి బాగోగులు చూస్తున్నట్లుగా ఉంటుంది. అందరికీ తెలుసు వాటన్నిటికీ మూలమైన ఇల్లాలు దీని వెనుక నిలిచి ఉన్నదని. ప్రస్తుత నవీన విధానము గురించి ఊహించండి. ఉదాహరణకు మీ అమ్మాయి పుట్టినరోజు పండుగ అనుకోండి. ఎవరో కొంతమందిని మీరు ఆహ్వానిస్తారు. ముందుగా పుట్టినరోజు కేకును మీరు కోస్తారు. కారణం మీ అమ్మాయి తల్లి కాబట్టి. అదెలా కనిపిస్తుంది? ఎంతో అసహజంగా ఉంటుంది. గృహిణి అందరికన్నా ముందుగా ఉండే విధానం బాగుండదు. మిగతా వారి వెనకాల ఉండాలి.
ఎందుకంటే మీరు వారందరినీ మంచి చెడ్డలు చూసుకోవాలి. రాగం అంటే ఇదే. మీలోని అలజడులన్నింటికీ అది దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మనోవ్యధ, ఆందోళనతో ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడనుకోండి. వెంటనే ఒక చక్కని రాగం వింటే ఉపశాంతి కలుగచేస్తుంది. మిమ్మల్ని ప్రశాంతులుగా చేస్తుంది. ఉదాహరణకు, కొంతమంది ప్రజలు ఇంటికి చేరతారు. ఎక్కడో 5 రోజులు నివసించి హోటళ్ళు కాక ఏవో గుడారాల్లో ఉంటారు. 6వ రోజు సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. లేకపోతే ఒక హోటల్లో ఉంటారు. ఎవ్వరూ ఇళ్లల్లో ఉండాలనుకోరు. కారణమేమంటే భార్యాభర్తలిద్దరి మధ్య గృహలక్ష్మి తత్వము లేదు. అయితే రాగము కావాలి. ఉత్తమమైన పద్ధతి కూర్చుని ప్రశాంత చిత్తులవ్వాలి. మీరు ప్రశాంత చిత్తులైతే గాని రాగమును ఆనందించలేరు. ఎవరో చిరచిరలాడుతున్న వ్యక్తి రాగము వినడాన్ని ఊహించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతతతో ఉండాలి. అలాగ ప్రశాంతపరిచే కార్యము గృహస్థురాలైన స్త్రీది. అప్పుడు భర్త స్పందించి ప్రశాంతత పొందాలి. ఈ ఆధునిక కాలంలో మీ యొక్క ఎడమ నాభిలో అవరోధములు ఏర్పడుతుంటాయని నేను ఎన్నో పర్యాయములు మీకు చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడూ హడావిడిగా జీవితాలు గడిపే స్త్రీలు కూడా ఎంతోమంది పిల్లలకు జన్మనిచ్చారు. ఇది వరకు భారతదేశంలో స్త్రీలు ఇలాగే ఉండేవారు. భర్త లేచి స్నానం ముగించేవాడు. భార్య ఎల్లప్పుడూ అతని వెంబడి ఉండేది కాదు. ఆమె స్వయంగా వంట చేసేది. పిల్లల అవసరాల పట్ల శ్రద్ధ వహించేది. ఎప్పుడూ భర్త వెనకాలే ఉండడం కూడా ఒక రకమైన విసుగుదలను కలుగచేస్తుంది. ఆ విధంగా భర్త విసుగెత్తుతాడు. భార్య విసుగు చెందుతుంది. ఇక విడాకులు తీసుకుంటారు. కాబట్టి భార్య ఇతర పనుల్లో హడావిడిగా ఉండాలి. పిల్లలను తీర్చిదిద్దడం, ఇంటి పనులు, సహజ యోగము వగైరా కార్యకలాపములతో తీరిక లేకుండా ఉండడం మంచిది. సరే, భారతదేశంలో భర్త స్నానం ముగించుకుని వచ్చి నేల మీద కూర్చుంటాడు. మనమైతే ఇప్పుడు బల్లల మీద కూర్చుంటున్నాము. సరేనా? కనీసం బల్లల మీద కూడా కాదు, కుర్చీల మీద కూర్చుంటున్నాం. మెల్లగా ఇక అలాగ వచ్చి నేల మీద కూర్చున్న భర్తతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఈ విధంగా ఎందుకు చేశావు? లేక ఫలానా మహిళ నాతో పేచీ పడుతుంది, లేక నేను ఒక ఆమెను కలిశాను, నీవు అలాంటి వాడివని ఇలాంటి వాడివని ఏవేవో చెప్తుంది. అయితే అలాగ కాకుండా ఇలాగ భావిస్తుంది. ముందుగా అతను చక్కగా భోజనం చేయాలి అని. భారతదేశంలో భర్త కోపం ప్రదర్శించడానికి ఇంట్లో భోజనం చెయ్యకుండా ఉంటాడు. లేకపోతే తన బనీన్లు, డ్రాయర్లు తనే ఉతుక్కుని అలక వహిస్తాడు. ఆ విధంగా భర్తలు తమ కోపమును వ్యక్తీకరిస్తారు. అప్పుడు అతని కోపం చల్లార్చడానికి భార్య విసనకర్రతో మెల్లగా గాలి విసురుతుంది. తీయటి కబుర్లు చెబుతుంది. ఈ రోజున మన అబ్బాయి లేచిన వెంటనే నాన్నంటే నాకెంతో ఇష్టం అని చెప్పాడు. అప్పుడు భర్త అంటాడు, నిజంగానా? అవును అవును అంటుంది భార్య. అలాగే ఇంకా ఏవో మంచి కబుర్లు చెబుతుంది. కొన్ని కల్పించి భార్య చెబుతోందని, అవి నిజం కాదని భర్తకు తెలుసు. అయితే అవన్నీ మనసును ఉల్లాసపరిచే సంగతులు కదా. చూడండి, ఇంకా భార్య ఇలాగ చెబుతుంది, నీ తల్లి ఆరోగ్యం ఇప్పుడు మెరుగే, ఆమె బాగుందనుకుంటాను. నేను వెళ్ళి మీ అమ్మగారిని దగ్గరుండి కావలసిన సహాయం చేస్తాను. అవును, నీ చెల్లెలు వస్తుంది, ఆమెకు ఒక చీర కొనాలనుకుంటున్నాను. అలాంటి మధురమైన చక్కటి ఉల్లాసపరిచే కబుర్లు ఆమె భర్తతో చెబుతుంది. అప్పుడు భర్త చక్కగా సంతృప్తిగా భోజనం చేసేవాడు. తర్వాత చేతులు కడుక్కుని ఎద్దుల బండికి వెళ్ళేవాడు. అంతేగాని కిక్కిరిసి వాహన రద్దీలతో నిండిన వీధుల్లో మనలాగా కారు మీద కాదు. సరే, ఇప్పుడు ఎడ్ల బళ్ళు లేవు, విసనకర్రలు లేవు. కానీ ఈ స్పీడు యుగంలో మీ ఉపకరణములు కూడా వేగవంతంగా ఉండాలి. ఈ స్పీడు యుగంలో నేను చెప్పినట్లుగా తిరిగే చక్రము యొక్క అంచుల వద్ద వేగము ఎక్కువగా ఉంటుంది, కానీ ఇరుసు వద్ద ఉండదు. కాబట్టి సహజ యోగులు ఇరుసు వద్దనే ఉండాలి. భార్యాభర్తలు బండి యొక్క కుడి ఎడమ చక్రాలు. అయితే వారు ఇరుసుల మీదనే ఉండాలి. ఎడమ ప్రక్కది ఎడమ ప్రక్కన, కుడివైపుది కుడి ప్రక్కన ఉండాలి. సాధారణంగా స్త్రీలు తయారవడంలో భర్తల కన్నా ఎక్కువ టైం తీసుకుంటారు.
నా విషయంలో అలాగ కాదు. నా భర్త కన్నా తక్కువ టైం తీసుకుంటాను. అది మా వారి అలవాటు. దాని గురించి మర్చిపోండి. స్త్రీలకు తమ స్వంత స్వభావాలు, అలవాట్లు ఉంటాయి. వారు స్త్రీలు. స్త్రీలు స్త్రీలలాగానే ఉంటారు. మగవారు మగవారిలాగా ఉంటారు. పురుషులు తమ చేతి గడియారమును 10 సార్లు చూసుకుంటారు. అదే స్త్రీలైతే ఒకసారి చూస్తారు. మామూలుగా వారి చేతి గడియారాలు పనిచేయకుండా ఉండడమో, లేక ఎక్కడో పడిపోయి ఉండడమో జరుగుతుంది. వారు నిజమైన మహిళలైతే పురుషుల్లాగా వారు హడావిడి పడరు. వారి యొక్క స్వభావాలు వేరు. వారు మహిళలు, మీరు పురుషులు. భగవంతుడు అలాగా స్త్రీ పురుషులను సృష్టించాడు. ఒకే వ్యక్తిలో స్త్రీ పురుషత్వాలు సృష్టించాలనుకుంటే భగవంతుడు అలాగ చేసి ఉండేవాడు. కానీ ఆయన ఆ విధంగా చెయ్యలేదు. కాబట్టి ఎవరైనా తను స్త్రీ అయినా లేక పురుషుడైనా తమ యొక్క లింగ వైవిధ్యమును హుందాగా, గౌరవంగా, అందంగా స్వీకరించాలి. ఇది స్త్రీల కర్తవ్యమని మీరు తప్పక తెలుసుకోవాలి. నా వివాహము చాలా ఆచారవంతమైన ఒక కుటుంబంలో జరిగింది. అక్కడ స్త్రీలు తమ ముఖములను కొంగులతో కప్పుకునేవారు. ఒక రోజున నా భర్త స్నేహితుడైన కలెక్టరు మా పెద్ద బావగారితో, నా స్నేహితుని భార్య వచ్చి నన్నెందుకు చూడకూడదు అని అడిగాడు. అలాగే అలాగే అని మా బావగారు కలెక్టరుతో అన్నారు. నాకు ఆయన్ను చూడడం సులభతరం చేయడానికి ఆఫీసుకు సెలవు పెట్టి మరొక టౌనుకు వెళ్ళి అక్కడ ఉన్న తన భార్యతో, చూడు, నా తమ్ముని భార్య కలెక్టర్ గారి దగ్గరకు వెళ్తుంది అని చెప్పారు. చూడండి అదెంత చక్కగా ఉందో. ఆయన నా మీద ఆధిపత్యం వహిస్తున్నాడని నేనెన్నడూ భావించలేదు. కారణం అది వారి కుటుంబ ఆచారం కదా. బాగానే ఉంది. సరే, ఇటువంటి విషయాల్లో మీకుండవలసినది స్వచ్ఛమైన తెలివితేటలు. భర్త మొద్దు లేక మందబుద్ధి గలవాడైతే తన భార్యను కించపరుస్తాడు. భార్య మందబుద్ధి గలదైతే భర్తను వీధిన పెడుతుంది. స్త్రీ చురుకైనదైతే చక్కగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ఇతరులను మెప్పించాలో ఆమెకు తెలుస్తుంది. దానర్థం ఆమె మేధావని కాదు, క్షేమమును, ఆధ్యాత్మికోన్నతిని గమనించే వ్యక్తి మహామేధావి అని నేనంటాను. అటువంటి వ్యక్తి యొక్క అంతిమ గమ్యం తన ఇంగిత జ్ఞానముతో గొప్ప మేధావిగా మారటం. మిగతా తెలివితేటలన్నీ అవిద్య, పనికిరానివి. ఈ విషయాల మీద నేను ఒక గ్రంథము వ్రాయగలనని భావిస్తున్నాను. కాబట్టి ప్రస్తుతానికి అవన్నీ విడిచిపెట్టండి. సరే, ఇక పూజ మొదలు పెడదాము. నేను కొంత డబ్బు ఖర్చు పెడతాను. నేనెప్పుడు ఖర్చు పెడతానో నాకు తెలియదు. నాకు డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం. నా ఉద్దేశ్యం, డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవ్వరూ వెనకాడకూడదు. డబ్బు ఉన్నది అందుకే. ఎవరైనా ఇతరులకు డబ్బు ఇస్తుండాలి. చూడండి, వస్తువులు ఉన్నవి ఎందుకు? వస్తువులు ఇతరులకు ఇవ్వడం కొరకే. ఇతరులకు ఇవ్వడమును ఆనందించండి. ఇతరులకు ఇస్తుంటే ఎంతో ఆనందం పొందుతాము. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.